సైనసైటిస్ అనేది సర్వసాధారణమైన సమస్య. పర్టికులర్లీ ఈ వింటర్‌లో యూజువల్‌గా రెస్పిరేటరీ ట్రాక్ట్ వైరసెస్ చాలా ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. యూజువల్‌గా కొంచెం జలుబు చేయడం, అంటే తుమ్ములు, నీళ్లు గారడం, వాటరీ డిశ్చార్జ్ రావడం, అలాగే ఈ ఇన్ఫెక్షన్ కంటిన్యూ అయ్యే కొద్దీ సైనస్ గదులు ఉంటాయి ఫేస్లో. ఈ యూజువల్గా 8 సైనసెస్ అంటాము. సో ముక్కులో ఒక పార్టిషన్ ఉంటుంది. డీవియేటెడ్ సెప్టమ్ అని సర్వసాధారణమైన సమస్య. అంటే ముక్కు దూలం వంకర ఉండడం, దానివల్ల గాలి సరిగ్గా పోకపోవడం. అలాగే ముక్కు సైడ్ వాల్లో టర్బినేట్స్ అనే స్ట్రక్చర్స్ ఉంటాయి. అవి నార్మల్ స్ట్రక్చర్సే, అంటే ఈ మనం తీసుకున్న గాలిని కండిషన్ చేసి హ్యూమిడిఫై చేసి లంగ్స్కి పంపిస్తాయి అన్నమాట. సో ఈ టర్బినేట్స్ అనేవి ముక్కు సైడ్ వాల్లో అవి ఎన్లార్జ్ కావడం, అంటే యూజువల్గా అలర్జిక్ రైనైటిస్ ఈజ్ అనదర్ కామన్ కాజ్. అంటే కంటిన్యూస్గా తుమ్ములు రావడం, నీళ్లు కారడం అనేదాన్ని అలర్జిక్ రైనైటిస్ అంటాం. ఈ అలర్జిక్ రైనైటిస్ యూజువల్గా హౌస్ డస్ట్ మైట్, అలాగే డస్ట్ అనేది చాలా కామన్ కాజ్ ఫర్ అలర్జిక్ రైనైటిస్. అంతేకాకుండా పొల్యూషన్ కానీ, కోల్డ్ వెదర్ కానీ, పెట్స్ అట్ హోమ్, కాస్మెటిక్స్, అలాగా ఈ అంటే కెమికల్స్, హెయిర్ డైస్ అలాంటివి, ఇవన్నీ సాధారణంగా అలర్జిక్ రియాక్షన్ కాజ్ చేస్తాయి అన్నమాట. అలాగే ముక్కు లోపల వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడు, మనకు పడని దానికి ఎక్స్పోజ్ అయినప్పుడు ముక్కులో లైనింగ్ రియాక్ట్ అయ్యి హిస్టమైన్ అనే సబ్స్టెన్స్ రిలీజ్ అయ్యి వెంటనే తుమ్ములు రావడం, వాటరీ డిశ్చార్జ్ రావడం, ఇలా అలర్జిక్ రైనైటిస్ కూడా సైనసైటిస్కి ఒక కారణం. మెడికల్ ట్రీట్మెంటు అంటే యాంటీబయాటిక్స్ 10 days వరకు అలా ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా కొంతమందికి యాంటీ హిస్టమైన్స్ అలర్జీ ఉన్న వాళ్ళకి, అలాగే మ్యూకోలైటిక్స్ ఇవి ఇచ్చి యూజువల్గా మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా సిమ్టమ్స్ చాలా వరకు తగ్గుతాయి. అలాగా అలర్జిక్ రైనైటిస్ ఉన్న వాళ్ళకి యాంటీ హిస్టమైన్స్తో పాటు కార్టికోస్టెరాయిడల్ నేసల్ స్ప్రేస్ కూడా ఇస్తుంటాం. ఇవి ఈ సమస్య తీవ్రత ఎక్కువయ్యి మందులు పనిచేయనప్పుడు, రికరెంట్గా వస్తున్నప్పుడు వీళ్ళకి సిటీ స్కాన్ ఆఫ్ పారానైసల్ సైనసెస్ అని సిటీ స్కాన్ చేస్తే ఈ సైనస్ గదుల్లో ఈ ఇన్ఫెక్షన్ ఎంత ఉన్నది, వేరే పాలిప్స్ లాంటివి ఉన్నదా, పస్ ఏమైనా ఉన్నదా, ఫంగల్ మెటీరియల్ ఏమైనా, ఇవన్నీ వివరాలు తెలుస్తాయి. ఈ ఇన్వెస్టిగేషన్ ద్వారా, క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా మనం ఈ సమస్యను డయాగ్నోస్ చేసి దీనికి ట్రీట్మెంటు, అంటే ముందు చెప్పినట్టు మెడికల్ ట్రీట్మెంట్ ఉపయోగం లేకుండా ఉంటే రిపీటెడ్గా ఇఫ్ దే ఆర్ గెటింగ్ ఇన్ఫెక్షన్స్, ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ ద్వారా, అంటే ముక్కు రంధ్రాల గుండానే ఎండోస్కోప్స్ యూజ్ చేసి ఈ సైనస్ గదుల్లోకి ఈ డ్రైనేజెస్ ఎన్లార్జ్ చేసి వాటిలో ఉన్న ఇన్ఫెక్షన్ అంతా క్లియర్ చేయడాన్ని ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అంటారు. దీని ద్వారా ఈ సమస్యని పూర్తిగా నయం చేసేదానికి అవకాశం ఉంటుంది.